హలో అండి, అందరికీ నమస్కారం. రేపు అంటే 13వ తారీఖు కార్తీక మాస క్షీరాబ్ది ద్వాదశి. తులసికోట వద్ద ఇలా పూజ చేస్తే అన్ని శుభాలే కలుగుతాయి. కాబట్టి పూజా విధానం చూడండి. ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ నెలంతా వివిధ పండుగలు ఉత్సవాలతో నిండిపోతుంది. ఇందులో అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అని పిలుస్తారు. అమృతం కోసం దేవతలు దానవులు పాల సముద్రాన్ని ఈ రోజున చిలికారట. అందుకే దీన్ని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. ఈ నెల 13వ తేదీ బుధవారం రోజున ఈ క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది. ఈ రోజున మహిళలు తులసికోట దగ్గర ఒక విధి విధానం పాటించాలట. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం, తులసిమాత అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. క్షీరాబ్ది ద్వాదశి ప్రత్యేకత. ఉత్తాన ఏకాదశి అంటే కార్తీక శుక్ల శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్రలో నుంచి మేల్కొంటాడు. మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు. శ్రీ మహావిష్ణువు దామోదరుడు అనే పేరుతో తులసి మాతను వివాహం చేసుకుంటాడు. అందుకే విష్ణు సంబంధమైన ఆలయాల్లో క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి దామోదరుల కళ్యాణం జరుగుతుంది. పెళ్ళైన దంపతులు దేవదేవతల కళ్యాణ వేడుకలను తిలకించి అక్షంతలు వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు పూజా విధానం తెలుసుకుందాం. క్షీరాబ్ది ద్వాదశి రోజు తెల్లవారుజామునే స్త్రీలు తలంటు స్నానం చేయాలి. తులసికోట దగ్గర వీలైతే గోమయంతో అలకాలి, అంటే ఆవు పేడతో, లేకపోతే నీటితో శుద్ధి చేయాలి. తులసికోట దగ్గర బియ్యం పిండితో శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్ గుర్తులున్నటువంటి ముగ్గు వేయాలి. ఈ ముగ్గు వేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం మన కుటుంబంపై ఉంటుంది. తరువాత తులసికోట దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోయాలి. 9 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. గులాబీ పూలు, తెల్లటి పూలు తులసికోట దగ్గర ఉంచాలి. అలాగే ద్రాక్ష పళ్ళు, దానిమ్మ గింజలు, అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాలి. ఓం బృందావనీయాయ నమః అనే మంత్రం చదువుతూ తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఈ విధానాన్ని సాయంత్రం కూడా పాటించవచ్చు. క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆకలితో అలమటిస్తున్న పేదవారికి పెరుగన్నం దానం ఇవ్వాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఈరోజు తులసికోట వద్ద చలిమిడి దీపాలు వెలిగించాలి. తులసికోట దగ్గర సాయంత్రం వేళ ముత్తైదువులను పిలిచి వారికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం తాంబూలంలో ఉంచి వాయనం ఇవ్వాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలను క్షీరాబ్ది ద్వాదశి రోజున పాటించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని మాచిరాజు కిరణ్ కుమార్ సూచిస్తున్నారు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.